గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తమ్ముడు, ఇక నుంచి ఈ క్యాబిన్ నీది. క్యాబిన్ ఏందే? తినే క్యాబేజ్ లాగా? అంటే ఈ గది అన్నమాట. అట్టనా? బాలే బాగుందే. ఈ చైర్ కూడా నీదే. ఇందులో కూర్చుని నువ్వు కంపెనీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవాలి. అన్నా నేనా? అన్న నువ్వు లేకున్నట సాయంగా మాత్రమే నేనుంటాను. నిర్ణయం తీసుకునే ముందు మంచా చెడా అని 10 సార్లు ఆలోచించాలి. సాయంగా అయితే నువ్వు ఉంటానన్నావు కదా, ఇంకా నాకేంది భయము? నువ్వు ఎట్టా చెప్తే అట్టాగే చేస్తానన్నయ్య. చూడు, ప్రతి దానికి నా మీద ఆధారపడకూడదు. కొన్ని నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి. అట్నా? సరే తీసుకుంటే పోలా. రా, వచ్చి కూర్చో. అరే భలే ఈ కుర్చీ రంగు నేను వేసుకున్న బట్టల రంగు ఒకేలాగున్నాయనా? తమ్ముడు, నిన్నిలా చూడాలన్నదే పెద్ద ఆశ. అది తీర్చడం కోసమే చదువు లేకపోయినా నిన్ను చైర్మన్ చేశాను. న్యాయం చేయాల్సిన బాధ్యత నీ మీదే ఉందిరా. తప్పకుండా చేస్తానన్నయ్య. నువ్వు ఇంతలా చెప్తుంటే నేను ఇన్నాయిందే. చూడు, పెద్దమ్మకి నేనంటే ప్రేమ, నాకు నువ్వంటే ప్రాణం. నువ్వు దూరంగా ఉన్న అన్నేళ్లు నిన్ను నాలో చూసుకునేది. తన కళ్ళల్లో ఏనాడు నేను సంతోషం చూడలేదురా. నిన్ను చైర్మన్గా కూర్చోపెట్టినప్పుడు తప్ప. ఆ సంతోషాన్ని చెదరనివ్వద్దు, చెరగనివ్వద్దు. అట్టగానయా? అంతా నీ ప్రవర్తన మీదే ఆధారపడుంది. నిన్ను చూసి జనం నవ్వితే తను బాధపడుతుందిరా. గౌరవంగా నడిచి గౌరవం పెంచుకో. అట్టగానయా? ఆల్ ది బెస్ట్. నేను వెళ్ళాక స్టాఫ్ వస్తారు, వాళ్ళు పరిచయం చేసుకుంటారు. హుందాగా బిహేవ్ చేయి, నవ్వుతూ తలూపు చాలు. ఇటగనా? అలా కాదు, జస్ట్ స్మైల్ ఇవ్వు. ఓ సో ఇంతేనా? కొండపల్లి బొమ్మలాగా నేను అట్టాగే ఊపుతాను. నువ్వేం కంగారు పడుకో, ధైర్యంగా వెళ్ళు. అంతా దగ్గరుండి నేను చూసుకుంటానుగా. సరే, జాగ్రత్త, నేను వెళ్తాను. అర్రే ఇదేంటి పెద్ద గోలికాయలా భలే ఉందా? దీంతో ఆడుకోవచ్చు అనమాట. బాబోయ్ వద్దులే, ఎవరికన్నా తగిలితే మళ్ళీ గొడవలు అయిపోతాయి. ఓ ఇదేందే భలే ఉందే ఇదే. అర్రే ఇదేంది పెద్ద బంతిలా ఉందే. ఓ తిప్పుతా ఉంటే తిరుగుతుంది కూడా. భలే ఆడుకోవడానికి ఇక్కడ అన్నీ పెట్టారే. అరే ఈ కుర్చీ ఏందే ఇంత తిరుగ్గా ఉందే? వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎట కూర్చుంటారు. ఇట్ట కాదు గానే, మనకి నచ్చినట్టు కూర్చుంటేనే కదా హ్యాపీజో. అదే అబ్బా ఇప్పుడు బాగున్నది. ఎస్, ఇక నుంచి మా తమ్ముడు శేఖర్నే కాంటాక్ట్ చేయండి. అవును, అన్నీ వాడే చూసుకుంటాడు. వాడి డెసిషనే ఫైనల్. అయినా గైడ్ చేయడానికి నేనున్నాను కదా. ఓకే రేపు రండి, ఇంట్రడ్యూస్ చేస్తాను.
మెదునా, ఏమైందే సడన్ గా పక్కకొచ్చేసావు? సిగ్గేస్తుంది. సిగ్గా? నీకా? తను అక్కడున్నాడే, తను వస్తున్నాడే. ఎదురు పడ్డ ప్రతిసారి నేను పడటం, తను పట్టుకోవటం. మళ్ళీ ఒళ్ళు పడతానేమోనని పక్కకొచ్చేసాను. హ్మ్. వచ్చిందే కలవడానికి, ఇలా పక్కకొస్తే ఎలాగే? నాకు సిగ్గేస్తుంది, నేను రాలేను. నీకు సిగ్గా? కలలలోనే కలవరిస్తావు, కనబడితే తప్పుకుంటావు. ఇలా అయితే ఎలా? పలుకు కలిసేదెలా, మనసు తెలిసేదెలా, మనవు దాకా సాగేదెలా? నాకేం తెలీదు, అంతా నీదే భారం. నా భుజం మీద తుపాకీ పెట్టి కాల్చడం నీకు బాగా అలవాటైపోయింది. ఇంతకీ అతనెక్కడో చూపించు. అక్కడి నుంచొని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ, సరే నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. నన్ను మాత్రం పిలవద్దు. మాట్లాడాకే పిలుస్తాను మహా తల్లి. గుడ్ మార్నింగ్ సార్. ఓ గుడ్ గుడ్. అన్నయ్య చెప్పినాడు మీరు వస్తారనే. రండి రండి, కూర్చోండి కూర్చోండి. అట్ట బిక్క మొహాలు వేసుకుని ఒకరు చూసుకుంటారందే. వచ్చి కూర్చోండి. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తా ఉంటారు మీరంతా? సెక్షన్ మేనేజ్మెంట్ సార్. అంటే ఏంది? అంటే గార్డెన్ సెక్షన్ సార్. ఓ అట్టనా. సార్ కాఫీ సార్. కాపీనా? దా దా దా, పెట్టు పెట్టు పెట్టు. అదే అలా కూడా అయ్యి మీరు తీసుకోండి, తాగండి. నేను రిసెప్షన్ సెక్షన్ సార్. అవన్నీ తర్వాతగానే, ముందు కాపీలు జాలారిపోతాయి, తాగండి. లాగించండి. అర్రే మీరేంది ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు? కాఫీ లాగించండి. ఏంది అదే? మీరు తాగుతుండారా లేదా వాసన చూస్తూ ఉండారా? సిప్ చేస్తున్నాం సార్. వారిని బండపడ తాగండి. తాగుతున్నాం సార్. ఎట్టా ఇట స్టడీస్ అప్పుడు లేకుండా తాగడం ఏంది? ఇదిగో, ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలా, తృప్తిగా ఉండాలా. అట్ట తాగితే తృప్తి ఉంటది, గుండెలకి హాయే ఉంటది. చూడండి, ఎట్టా తాగాలో నేను చూపిస్తా, మీరంతా అట్టాగే తాగండి. ఇట్ట శ్రద్ధగా కూర్చునే రుచిని అనుభవిస్తూ ఇట్ట ఇట్ట పోసుకునే. ఏంది అట చూస్తారు? పోసుకునే.
ఇట్ట 2 చేతులతో పట్టుకునే శ్రద్ధగా కూసోవాలా. రుచిని అనుభవిస్తూ తృప్తిగా తాగల. ఇట్ట అమోఘం. ఏందే అట్ట నూరెళ్ళ పెట్టుకుని చూడటం కాదు, తాగి గుండె నిండా అమ్మయ్యా నాలే. తాగండా. అది ఇప్పుడు దారిలోకి వచ్చినారు. తెలివైనలే, తొందరగా నేర్చుకున్నారు. అందరికీ శబాష్లు. సూపర్ అంటే సూపర్ కాపే. ఇద్దే ఇట్ట తాగాలన్నమాట. సర్లేగానే, ఇంకేంది కబుర్లో. హలో అమ్మాయి, జడేసుకుని కొంచెం బొట్టు పెట్టుకునే, కొంచెం పూలు పెట్టుకుంటే ఇంకా బాగుంటావు కదా. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తావు. ఏందే వారినే ఈ మాత్రం దానికి అలిగి వెళ్ళిపోతావా? అవును, మీరిద్దరు అక్కడ పని చేస్తామని చెప్పారు కదా. ఏం పని చేస్తా ఉన్నారు? గార్డెనింగ్ సార్. గార్డెనింగ్? ఓర్ని అర్థం కాకే కదా మళ్ళీ అడిగింది నేను. మొక్కల్ని చూసుకోవడం సార్. ఓ, తోట పని చేస్తారా? తోట పని ఎట చేస్తారో మీకు తెలుసా? తోట పని చేసే వాళ్ళు ఇట్ట ప్యాంటు షర్టు వేసుకుంటే ఏం బాగుంటది? అట్ట పని చేస్తే అట్ట ఏం చక్క బనీనో లుంగే తలపగా చుట్టుకుని పాదులు తీస్తుంటే నా సామి రంగా ఎంత బాగుంటది. మేసాలు అర్జెంట్ గా మార్పించండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఇందాక ఇటువైపు మీతో మాట్లాడి వెళ్లారే, వారు మీ రిసార్ట్ లో స్టే చేస్తున్నారా? స్టే చేయడం ఏంటి మేడం? తారక్ సారు గంగోత్రి గ్రూప్ ఆఫ్ రిసార్ట్స్ కి ఓనర్. ఇలాంటి రిసార్ట్స్ చాలా ఉన్నాయి. వైషు, నువ్వేనా చెప్పు, ఎవరిని ప్రేమిస్తోంది అది? అమ్మా, అది మంచివాడైతేనే మన ఇంటికి అల్లుడవుతాడు. అది ప్రేమించిన వాడు తగినవాడు అని తెలిసాకే
మేము దాని ప్రేమకు తలొగ్గుతాం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మేడం మీరేం అనుకోనంటే మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఏంటి విషయం? మీరున్నప్పుడు ఈ రిసార్ట్ కి ఒక కళ, ఒక డిగ్నిటీ, ఒక రేంజ్ ఉండేది మేడం. మీ కంపెనీలో పనిచేస్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళం మేడం. ఇప్పుడేమైంది? చెప్పడానికి భయం వేస్తుంది మేడం. మాట్లాడాలని భయం అంటావేంటి? అయితే మానుకో. నువ్వు నోరు మూస్తావా? భయపడాల్సిన పనేం లేదు, చెప్పు. మేడం, తారక్ సారు తన తమ్ముణ్ణి చైర్లో కూర్చోబెట్టారు. అది తెలిసిన విషయమే కదా. నువ్వు వాక్కు. నువ్వు చెప్పు. వారు చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నారు మేడం. ప్రైమ్ రేంజ్ రిసార్ట్ ని ఫుట్పాత్ లెవెల్ కి మార్చేలా ఉన్నారు. ఏం చేశాడు? హలో, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? మీకు శాలరీ ఇస్తుంది సర్వీస్ చేయడానికా, ఇలా చాడీలు చెప్పడానికా? తారక్, లేదు మమ్మీ, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. సార్, మీరు కోప్పడకండి. నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. ఇందాక మీరు వారిని ఛాంబర్లో కూర్చోబెట్టి వెళ్లారు. తర్వాత మేము ఇంట్రడ్యూస్ చేసుకుందామని వెళ్ళాం. అప్పుడు నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే లోపలున్న వాళ్ళల్లో ఎవరినైనా అడగండి సార్. హలో, నువ్విలారా. చెప్పండి మేడం. లోపలేం జరుగుతోంది? మేడం అది మేడం. భయపడాల్సిన పనిలేదు. ఏం జరిగిందో, ఏం జరుగుతోందో ఎగ్జాక్ట్గా చెప్పు. మాకు వారి మీద కోపమేం లేదు సార్. సంస్థ బాగుండాలని, అది బాగుంటే మేమందరం హ్యాపీగా ఉంటామనే సార్. సార్, మన రిసార్ట్స్ కి మంచి రిప్యుటేషన్ ఉంది సార్. గొప్ప గొప్ప వాళ్ళు వస్తూ ఉంటారు. పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ ఇక్కడ సక్సెస్ అవుతాయనే సెంటిమెంట్ కూడా ఉంది సార్. పొరపాటు ఎవరి వల్ల జరిగినా అది మనకి చెడ్డ పేరు తెస్తుంది సార్. మేలు కోరే వాళ్ళం గనుక బాధ్యతతో చెప్తున్నాం సార్, అంతే. ఎందుకేరా నిన్ను తొందరపడొద్దు అని హెచ్చరించింది? మామ్, మొన్నటి దాకా వాడు విలేజ్లో పెరిగాడు కదా, పాపం వాడికి పద్ధతులు తెలియవు. నేను మారుస్తాను అంటున్నాను కదా. నువ్వు మార్పు తెచ్చేలోపు వాడు బోర్డు తిప్పేదాకా తెస్తాడు. అప్పుడు విచారిస్తే ఫలితం ఏముంటుందిరా? కష్టపడి బిల్డ్ చేసిన సామ్రాజ్యంరా. ఇలాంటి విషయాల్లో లేట్ చేయడం అస్సలు మంచిది కాదురా. సరే మమ్మీ, నాకు కాస్త టైం ఇవ్వు, వాణ్ణి నేను మారుస్తాను. టైం తీసుకునే టైం కాదు అంటున్నాను. మామ్ ప్లీజ్, ఆలోచించుకునే టైం ఇవ్వు. వీడి తమ్ముడి మీద ప్రేమ నాకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. వైషు, ఏంటి రిసార్ట్ లో బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నా. తారక్ తో మాట్లాడొస్తానని వెళ్ళి మౌనంగా తిరిగొచ్చేసావు. అప్పటి నుంచి ఏం అడిగినా నీ దగ్గర నుంచి సమాధానమే లేదు. అసలేం మాట్లాడావు? అతనేమన్నాడో చెప్పవే.